దేశ రక్షణ ధర్మరక్షణ కోసం పాటుపడేటువంటి లలిత్ కుమారు, కరుణాకరు, రాధా మనోహర్ దాసు, రాజా సింగ్, మాధవీలత, హమారా ప్రసాద్ వీళ్ళందరికీ నా సూటి ప్రశ్న. మీకు ఈ అందాల రాశి తెలుసా? ఈ అందాల రాశి తెలుసా? బాగా తెలుసా? అందాల రాశి చూడండి ఎంత చక్కగా ఉందో ఆ బొట్టు అవి బాగా. అలాగే ఇతను తెలుసా? దేవేంద్ర నారాయణ శర్మ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి, తెలుసు కదా. వీళ్ళని పహల్గాం దాడి జరిగిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ దేవేంద్ర నారాయణ శర్మ అనేవాడు ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి, పాకిస్తానీ అమ్మాయి అందాల ఆరబోతకి ముగ్ధుడైపోయి ఈ దేశంలో ఉన్నటువంటి భద్రతా రహస్యాలని వాళ్ళకి చేరవేశాడంట, అందుకు అరెస్ట్ చేశాడు. అట్లాగే మనందాల రాశి మామూలుగా లేదు. మనందాల రాశి జ్యోతి మల్హోత్రా, ఈమె మంచి హిందూ అమ్మాయి, బీజేపీ కార్యకర్త. బీజేపీ అధికారంలోకి రావడానికి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా తెలివిగా టాలెంటెడ్గా పనిచేసి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావడానికి కృషి చేసింది. దేశం మీద, ధర్మం మీద, ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ మతం మీద ఇంత ప్రేమ, అభిమానం, గౌరవం, భక్తి ఉన్నటువంటి అమ్మాయి పాకిస్తాన్ వాళ్ళని ప్రేమించిందంట. పాకిస్తాన్ వాళ్ళకి అందాలు ఆరబోసిందంట. ఒక పాకిస్తాన్ అమ్మాయి శర్మకి అందాలు ఆరబోసి రహస్యాలు రాబడితే, ఈ జ్యోతి మల్హోత్రా మాత్రం ఒక పాకిస్తాన్ అబ్బాయి వల్ల పడి వాళ్ళకి అందాలు ఆరబోసింది, మళ్ళీ మన దేశ రహస్యాలని చేరవేసిందంట. అదేంటి, పాకిస్తాన్ అమ్మాయి మన నారాయణ శర్మకి అందాలు ఆరబోసి మన దేశ రహస్యాలు తీసుకుంటే, ఈ మల్హోత్రా అందాలు ఆరబోసింది, మన దేశ రహస్యాలు అందించిందంట. అసలు ఇది ఎంత గొప్ప ఉదాహరణ నాకు అర్థం కావట్లా. అలా చూసుకున్నా వాళ్ళ దేశ రహస్యాలు కదా మనకు కావాల్సింది. మోడీ గారి కోసం పనిచేయడం అంటే ఏంటి? మోడీ గారు అన్ని చోట్ల విజయం సాధించాలి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో కూడా మోడీ గారు విజయం సాధించాలంటే నువ్వు అందాలు ఆరబోసావంటే వాళ్ళ రహస్యాలు తీసుకోవాల్సింది పోయి మన దేశ రహస్యాలు వాళ్ళకి ఇవ్వటం ఏంటి? మోడీ భక్తురాలు ఏంటి నువ్వు? బీజేపీ కోసం పనిచేస్తూ బీజేపీ టోపీ పెట్టుకుని చాలా అందంగా ఫోటో దిగి క్యాంపెయిన్ చేసినట్టుంది. అంటే ఈ విధానాన్ని ఏమనాలి? ఇలాంటి విధానం ఇక్కడ ఈ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో దేశం కోసం, ధర్మం కోసం, హిందూ మతం కోసం పనిచేసేటువంటి మహోన్నతులైనటువంటి లలిత్ కుమారు, కరుణాకరు, రాధా మనోహరు, రాజా సింగ్, మాధవీలత వీళ్ళెవ్వరికి వీళ్ళు కనపట్టలేదా? వీళ్ళు చేసినటువంటి దరిద్రాన్ని ఖండించాలని కానీ, ఇట్లాంటి దరిద్రులు మా పార్టీలో ఉండకూడదని కానీ, ఇలాంటి దరిద్రాలు ఈ దేశంలో ఉండకూడదని కానీ, వీళ్ళ కులం పేరు కానీ, వీళ్ళ మతం పేరు కానీ, వీళ్ళని కానీ ఎక్కడన్నా ఖండించారా? కనీసం వీళ్ళది ఒక A4 సైజులో ఒక ఫోటో తీసి దహనం చేశారా? నిరసన చేశారా? వీళ్ళు కాషాయం ధరించి ఏది చేసినా మీకు సమ్మగా ఉంటుందా? దేశానికి ఎంత ద్రోహం చేశారు వీళ్ళు? ఎవడో సోషల్ మీడియాలో ఒక చిన్న మాట పొరపాటుగా పలుజారితేనే మీరు అన్ని రకాలుగా విరుచుకుపడతారా? మైకుల ముందు ఊగిపోతారే. మరి వీళ్ళు చేసింది ఏంటి? ఇది మీ విధానాల్లో అంతర్భాగమా? ఈ దేశంలో మత కలహాలు సృష్టించడానికి ఇది ఒక విధానమా? లేదా చెప్పండి. ఇది దేశానికి వ్యతిరేకమైతే ఖండించాలి. ఇటువంటి వాళ్ళని దండించమని
పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఖండించాల్సిన వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మీ నోరులు ఎందుకు కుట్టేసుకున్నారు? అమాయకుల మీద పడిపోవడానికా మీరున్నది? క్రైస్తవుల్ని, ముస్లింలని తీవ్రంగా అమాయకుల్ని తీసుకెళ్ళి నిర్మానుష ప్రాంతాలను తీసుకెళ్ళి దండించి వాళ్ళతో జై శ్రీరామ్ అని చెప్పించడమా మీ యొక్క గొప్ప సిద్ధాంతం? ఇప్పుడు నోరు తెరవాలరా మీరు, సన్నాసులారా? ఇటువంటి వాటిలో ఎవడు మన ఇంట్లో ఉన్నా సరే మాట్లాడాలి కదరా. ఇప్పుడెందుకు నోర్లు కుట్టేసుకున్నారు మీరు? ఇప్పుడు వీళ్ళ మీద ఎందుకు మాట్లాడట్లేదు మీరు? సిగ్గుపడాలి మీరు. జై భీమ్.